ఈరోజు కృతజ్ఞత కలిగిన జీవితాలు అనే అంశం మీద మనం చూస్తాం. ఆత్మీయ జీవితంలో నైపుణ్యత మరియు ఇంకా ఎక్కువగా పెరగాలని ఒక వ్యక్తి ఒక పత్రాన్ని, ఒక లెటర్ తీసుకొని ఒక చిన్న పేపర్ రోజువారీ జీవితంలో అయ్యే సందర్భంలో ఏదైనప్పటికీ దేవునికి కృతజ్ఞతలు చెల్లించాలనే ఆలోచన వచ్చినప్పుడల్లా ఒక చీటీ, ఒక పేపర్తో రాసి ఆ చీటీని ఒక గ్లాస్ బాటిల్లో దాచిపెట్టేవాడు. ఒకరోజు 4 లేదా 5 పేపర్లు రాసేవాడు. ఒకరోజు అసలు ఏమీ రాయకుండా ఉండేవాడు. రోజులు గడుస్తూ నెలలు గడుస్తూ ఉన్నాయి. ఒకరోజు సాయంత్రం ఆ లెటర్స్ అన్నిటినీ కూడా ఖాళీ చేసి ఆ బాటిల్లోంచి చీటీలన్నిటినీ చదివాడు. దేవుడు తన జీవితంలో ఇచ్చిన చిన్న చిన్న ఆనంద క్షణాలు చదువుకుంటూ సంతోషించాడు. మరియు కొన్నిసార్లు ఏ విధంగా క్లిష్ట పరిస్థితులను ఎదుర్కొని దేవుడు తన జీవితంలో చేసిన సహాయాన్ని జ్ఞాపకం చేసుకొని ఆనందిస్తూ ఉన్నాడు. అనేక సార్లు తాను చేసిన ప్రార్థనలు, దేవుడిచ్చిన జవాబులను బట్టి దేవుణ్ణి మరింత స్తుతించడం మొదలుపెట్టాడు. కానీ మన జీవితంలో కూడా అలా మనము చేయాలని దావీదు మహారాజు గుర్తు చేస్తూ ఉన్నాడు. దావీదు ఈ కీర్తనల 23వ గ్రంథంలో అంటాడు, పచ్చిక గల చోట్లలో ఆయన నన్ను పరుండజేయుచున్నాడు, శాంతికరమైన జలముల యొద్ద నన్ను నడిపించుచున్నాడు, నేను బ్రతుకు దినములన్నీ కృపాక్షేమములే నా వెంట వచ్చును. మనము చిన్న చిన్న క్షణాలేమి పెద్ద మన జీవితంలో జరిగిన సందర్భాల్లో కూడా దేవుణ్ణి మనము జ్ఞాపకం చేసుకోవాలి. మన జీవితంలో దేవునికి కృతజ్ఞతలు చెల్లించగల సందర్భాలు ఎన్నో ఉంటాయి. అవి చిన్నవైనా పెద్దవైనా ఎటువంటి పరిస్థితుల్లోనైనా దేవుణ్ణి స్తుతించే జీవితాలు బ్రతికినంత కాలము కృపాక్షేమములే మన వెంట వస్తాయని దావీదు మహారాజు ఈరోజు మళ్ళీ మనకి జ్ఞాపకం చేస్తున్నట్టుగా మనం చూస్తూ ఉన్నాం. వాక్యం మన వెనుకల్లో దీవించి ఆశీర్వదించబడును గాక. ఆమేన్.